Hello guys, welcome to another video. Welcome to WWE Backlash Event 2024 in Telugu. Backlash event లో ఏమేం జరిగిందో అన్ని పూర్తిగా వివరిస్తానో చూసుకోండి. ఫస్ట్ WWE Backlash event లో ఫస్ట్ మ్యాచ్ చేసి టామా టోంగా అండ్ సోలో సకోయా వర్సెస్ కెవిన్ ఓవెన్స్ అండ్ ర్యాండీ ఆర్టన్. వీళ్ళ నలుగురి మధ్యలో చాలా డేంజర్ గా మ్యాచ్ నడుస్తుంది. వీళ్ళ నలుగురి మధ్యలో చాలా డేంజర్ గా బ్యాక్లాష్ ఈవెంట్ లో ఫస్ట్ మ్యాచ్ కాకముందే గుద్దేసుకుంటాడు, కొట్టేసుకుంటారు. యప్ప ఏం గుద్దుకున్నాడు, అది ఏం కొట్టుకున్నాడు. నిజంగా చాలా డేంజర్ కాదు కూడా. రింగ్ లో నుంచి పబ్లిక్ లో వెళ్ళి గుద్దేసుకుంటారు. అదేం గుద్దుడు రా నాయన అని సెక్యూరిటీ గార్డ్స్ వాళ్ళు వచ్చి ఆపినా కూడా సెక్యూరిటీ గార్డ్ ని కూడా గుద్దేస్తారు. నిజంగా చాలా డేంజర్ గా అది కూడా. ఎవరు ఆపినా ఆగచ్చిరని స్మాక్ డౌన్ జనరల్ మేనేజర్ వచ్చి ఆపుతాడు. కొద్దిసేపు ఆపిన తర్వాత స్మాక్ డౌన్ జనరల్ మేనేజర్ ఇలా అంటాడు, మీరు ఎవరు చెప్పినా ఆగచ్చిర్రు, ఇలాగైతే ఈ మ్యాచ్ జరగదు. ఈ మ్యాచ్ ఎలా జరుగుతుంది అంటే నో ఫిన్ఫాల్, నో కౌంట్ డౌన్, దిస్ ఈస్ అ డిస్క్వాలిఫికేషన్ మ్యాచ్ అని అనౌన్స్ చేస్తాడు స్మాక్ డౌన్ జనరల్ మేనేజర్. అప్పుడు స్టార్ట్ అవుతా WWE బ్యాక్లాష్ ఈవెంట్ లో అసలైన మజా. ఈ మ్యాచ్ లో ఊర్లో కొట్లాట ఎలా అయితే జరుగుతుందో అలాగే జరిగింది. ఈ మ్యాచ్ మాత్రం చాలా డేంజర్ గా బండలతోని, రాడ్లతోని, చైర్లతోని, టేబుల్స్ తోని చాలా డేంజర్ గా జరిగింది. ఇది మ్యాచా లేకపోతే కొట్లాటనా అని అనిపించింది నాకైతే. నిజంగా చాలా థ్రిల్ తెప్పించిన మ్యాచ్ అంటే WWE బ్యాక్లాష్ ఈవెంట్ లో ఈ మ్యాచ్ నిజంగా చాలా డేంజర్ గా జరిగింది. మీరు వింటే కాదు చూడవలసిన మ్యాచ్ ఇది. చాలా డేంజరస్ మ్యాచ్. మంచిగా జరుగుతున్న మ్యాచ్ లోకి మరొకడు ఎంట్రీ ఇస్తాడు. వాడు ఎవడో తెలుసా? టామా టోంగా యొక్క తమ్ముడు. అతని పేరే టొంగాలోవా. వాడు వచ్చిన తర్వాత చాలా అంటే చాలా డేంజర్ గా కొట్టేస్తాడు వాళ్ళిద్దరిని, ర్యాండీ ఆర్టన్ ని అండ్ కెవిన్ ఓవెన్స్ ని. మంచిగా జరుగుతున్న మ్యాచ్ లోకి వీడు వచ్చి చెడదొబ్బేస్తాడు. నిజంగా చాలా డేంజర్ గా. ఈ వీడు రాకపోతే నిజంగా కెవిన్ ఓవెన్స్ అండ్ ర్యాండీ ఆర్టన్ వాళ్ళు ఇద్దరే గెలిచేవారు. కానీ వీడు రాకడతో WWE బ్యాక్లాష్ ఈవెంట్ లో సోలో సకోయా అండ్ టమాటా కొంగా వాళ్ళిద్దరు గెలుచుకున్నారు ఈరోజు బ్యాక్లాష్ ఈవెంట్ లో. ఏంద్రా భాయ్, ఒకడు కాక ఒకడు టమాటా కొంగ గాని ఫ్యామిలీ ఇక్కడే ఉంది. నిజంగా ఈ మ్యాచ్ లో జేకబ్ ఫాతు వచ్చి హెల్ప్ చేస్తాడు అనుకుంటే వేరే వాడు టమాటా కొంగ గాని బ్రదర్ టొంగా లోవా వాడు వచ్చి హెల్ప్ చేశాడు ఈ మ్యాచ్ లో. నిజంగా ఇది బ్లడ్ లైన్ కానీ కాదు, ఎవడెవడో వస్తున్నాడు వాడు బ్లడ్ లైన్ కాదే కాదు, వాళ్ళు బ్లడ్ లైన్ మెంబర్సే కాదు. సోలో సకోయా రోమన్ రైన్స్ వచ్చేదాకా తన లీడర్షిప్ ని కొనసాగిస్తాడు. రోమన్ రైన్స్ వచ్చిన తర్వాత ఒక సివిల్ వార్ మాత్రం జరుగుతుంది. బ్లడ్ లైన్ లో సివిల్ వార్ మాత్రం కన్ఫర్మ్ గా జరుగుతుంది. ఆ తర్వాత స్టార్ట్ అవుతా WWE బ్యాక్లాష్ ఈవెంట్ లో ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్, ఉమెన్స్ ఛాంపియన్షిప్ మ్యాచ్. నిజంగా వీళ్ళ ముగ్గురు మధ్యలో చాలా డేంజర్ గా సాగుతుంది. WWE బ్యాక్లాష్ ఈవెంట్ లో ఉమెన్స్ ఛాంపియన్షిప్ మ్యాచ్. ఈ మ్యాచ్ లో ముగ్గురు చాలా డేంజర్ గా కొట్టేసుకుంటారు. ఈ మ్యాచ్ ఒక డిస్క్వాలిఫికేషన్ మ్యాచ్. ఈ మ్యాచ్ లో మాత్రం బేలీ మాత్రం చాలా అంటే చాలా ట్రై చేస్తుంది. నా టైటిల్ ని మాత్రం అసలుకి మీకు ఇవ్వను, నేనే గెలుచుకుంటా అని ఈ మ్యాచ్ ని. అండ్ స్టిల్ WWE ఉమెన్స్ ఛాంపియన్ బేలీనే గెలుచుకుంటది WWE బ్యాక్లాష్ ఈవెంట్ లో. అండ్ స్టిల్ బేలీ. ఆ తర్వాత WWE బ్యాక్లాష్ ఈవెంట్ లో WWE వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్షిప్ మ్యాచ్ స్టార్ట్ అవుతుంది. నిజంగా వీళ్ళు ఇద్దరి మధ్యలో చాలా డేంజర్ గా మ్యాచ్ ఉంటది WWE బ్యాక్లాష్ ఈవెంట్ లో. టక్కా 4 మ్యాచ్. ఇద్దరికిద్దరు సరిపోయారు ఈ మ్యాచ్ లో. నిజంగా టక్కా 4 మ్యాచ్. వాడంటే వాడు ఓడోడు, వీడంటే వీడు ఓడోడు. నిజంగా డీమియం ప్రీట్స్ వర్సెస్ జే ఊసో WWE వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్షిప్ మ్యాచ్ వీళ్ళిద్దరి మధ్యలో జరిగింది WWE బ్యాక్లాష్ ఈవెంట్ లో. ఈ మ్యాచ్ అసలుకి జే ఊసోని గెలిచేది ఉండే, కానీ మధ్యలో జేడీ మెక్డానా అండ్ ఫిన్ బ్యాలర్ వాళ్ళిద్దరు వచ్చి నిజంగా ఈ మ్యాచ్ లో జే ఊసోని గెలవకుండా చేస్తారు. నిజంగా ఒకడైతే ఒకడు అటాక్ చేస్తూనే ఉంటారు, కానీ జే ఊసో కూడా తగ్గకుండా వాళ్ళిద్దరిని అటాక్ చేస్తూనే గుద్దేస్తాడు. ఆఖరికి జే ఊసో ఓడిపోతాడు ఈ మ్యాచ్ లో. And still WWE World Heavyweight Champion Damian Priest in WWE Backlash ఈవెంట్ లో. ఈ మ్యాచ్ మొత్తం టక్కా 4 మ్యాచ్. నిజంగా కొట్టినా కూడా ఓడిపోడు, వీడు కొడితే వాడు ఓడిపోడు, వాడు కొడితే వీడు ఓడిపోడు. నిజంగా చాలా డేంజరస్ మ్యాచ్ ఇది. మంచిగా జరుగుతున్న మ్యాచ్ లోకి జేడీ మెక్డానా అండ్ ఫిన్ బ్యాలర్ వచ్చి చెడదొబ్బుతారు ఈ మ్యాచ్ లో. నిజంగా
కానీ డీమియన్ ప్రీస్ట్ మంచోడప్ప నిజంగా. ఎందుకు మంచోడు అంటున్నా అంటే గెలిచిన తర్వాత జేడీ మెక్డానా అండ్ ఫిన్ బ్యాలర్ కలిసి జే ఉసో పైన అటాక్ చేస్తారు. ఆ అటాక్ ని ఆపుతాడు డీమియన్ ప్రీస్ట్. డీమియన్ ప్రీస్ట్ ద WWE వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్ అండ్ స్టిల్ ఇన్ బ్యాక్లాష్ ఈవెంట్. ఆ తర్వాత WWE బ్యాక్లాష్ ఈవెంట్ లో ఉమెన్స్ ట్యాగ్ టీమ్ ఛాంపియన్షిప్ మ్యాచ్ ఉండే. కబుకి వారియర్స్ వర్సెస్ జాడే కార్గిల్ అండ్ ప్రియాంక బెల్లార్ వీళ్ళ నలుగురి మధ్య WWE ఉమెన్స్ వరల్డ్ హెవీ ఛాంపియన్షిప్ మ్యాచ్ కొనసాగింది WWE బ్యాక్లాష్ ఈవెంట్ లో. ఈ మ్యాచ్ లో ప్రియాంక బెల్లార్ అండ్ జాడే కార్గిల్ కొట్టుడికి నిజంగా కబుకి వారియర్స్ ఎక్కడ పోయి పడతాడు, ఫ్రాన్స్ అవతల పోయి పడతాడు, నిజంగా లండన్ లో పోయి పడతారు. నిజంగా ఫ్రాన్స్ లో కుదిరితే లండన్ లో పోయి పడతారు. ఈ దాంట్లో అండ్ న్యూ WWE ఉమెన్స్ ట్యాగ్ టీమ్ ఛాంపియన్ జాడే కార్గిల్ అండ్ ప్రియాంక బెల్లార్. ఈ మ్యాచ్ మాత్రం నాకు థ్రిల్ తెప్పించిన మ్యాచ్ నిజంగా. ఎందుకంటే అండ్ న్యూ WWE ఉమెన్స్ ట్యాగ్ టీమ్ ఛాంపియన్ అయ్యారు కాబట్టి. ఆ తర్వాత స్టార్ట్ అవుతుంది WWE అండర్స్పీడెడ్ యూనివర్సల్ ఛాంపియన్షిప్ మ్యాచ్. కోడి రోడ్స్ వర్సెస్ ఏజే స్టైల్ వీళ్ళిద్దరి మధ్య WWE అండర్స్పీడెడ్ యూనివర్సల్ ఛాంపియన్షిప్ మ్యాచ్ కొనసాగింది WWE బ్యాక్లాష్ ఈవెంట్ లో. ఈ మ్యాచ్ మాత్రం చాలా డేంజర్ మ్యాచ్ నిజంగా. అండర్స్పీడెడ్ WWE యూనివర్సల్ ఛాంపియన్షిప్ మ్యాచ్. ఈ మ్యాచ్ లో కోడి రోడెస్ గుద్దుడికి నిజంగా ఏజే స్టైల్ కుప్ప కూలిపోతాడు. ఆ తర్వాత ఏజే స్టైల్ కూడా తిరిగి అటాక్ చేస్తాడు. తిరిగి అటాక్ చేసిన తర్వాత కోడి రోడెస్ లో ఏ శక్తి నిండుతుందో నిజంగా చాలా డేంజర్ గా ప్రవర్తిస్తాడు. ఆ తర్వాత కోడి రోడెస్ గుద్దుడికి ఏజే స్టైల్ ఓడిపోతాడు ఈ మ్యాచ్ లో అండ్ స్టిల్ WWE అండర్స్పీడెడ్ యూనివర్సల్ ఛాంపియన్ కోడి రోడెస్ అండ్ WWE బ్యాక్లాష్ ఈవెంట్. సెత్రాలెన్సే ఓడించలేడు కోడి రోడెస్ ని. బ్రాక్ లెస్నర్ ని అయితే చెమటలు పట్టించిండు కోడి రోడెస్. రోమన్ రైన్స్ ని ఓడించిండు కోడి రోడెస్. నిన్ను ఎలా దంగుతాడు అనుకుంటున్నావు ఏజే స్టైల్ అండ్ స్టిల్ WWE అండర్స్పీడెడ్ యూనివర్సల్ ఛాంపియన్ కోడి రోడ్స్ ఇన్ WWE బ్యాక్లాష్ ఈవెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్. లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ గైస్. థ్యాంక్ యూ సో మచ్.